దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లేట్ గానే వచ్చారు అందరూ, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేనే ముఖ్య సాక్షిని కాబట్టి మనం లేటుకి వెళ్ళినా సంవత్సరానికి ఒకసారి కాబట్టి లేటుకి వెళ్ళినా కూడా ఎవరు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. మీరు అంతేనా? ఎవరు బాధపడాల్సిన పని లేదు. లేట్ గా పంపించినా బాధపడాల్సిన పని లేదు. ఇది న్యాయమే. సరే, మంచిది. మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మంచిది. మరి నేను కూడా ఎక్కువేం చెప్పను. పిల్లలు మంచి నాటికలు వేశారు, దానిలో సమస్తం చూపించారు. యొక్క అనుదిన జీవితంలో ఎన్నో మోసాలు, అన్యాయాలు, అక్రమాలు మనం చేస్తూ సాతాను కట్ల చేత బంధించబడినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని మోషేను పంపించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరిని పంపించాడు? మోషేను పంపించి ఇశ్రాయేలు ప్రజలను చక్కగా విడిపించినట్టుగా చూస్తున్నాం. అయితే దేవుని యొక్క ఆ కృషి, ఆ ఫలితము ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కాలం దాన్ని నిలుపుకోలేదు. దేవుడు చేసిన ఉపకారాన్ని వాళ్ళు నిలుపుకోకుండా దేవుని మీదే తిరుగుబాటు చేశారు. వాళ్ళు రకరకాలైనటువంటి విధానంలో దేవునికి బహుగా వ్యతిరేకంగా తీర్మానం చేసుకొని దేవుని బాధపరిచారండి అనేక పర్యాయాలు. ఆ తర్వాత ఎవరినైతే దేవుడు పంపించాడో ఆ మోషేము ఇది కూడా తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు మరి చాలా సణిగి గొణిగి రకరకాల మళ్ళీ ఇబ్బందులకు గురి చేశారు. చాలామంది ఈనాటికి కూడా పైకి కనిపిస్తున్నారు కానీ అందరూ చెదిరిపోయినటువంటి భక్తులండి ఈనాటి దినాల్లో. మొదటిగా ఉన్నటువంటి భక్తి మనలో ఎవరిలో కూడా లేదు. నానాటికి చెదిరిపోయిన గుంపు ఎక్కువైపోతూ ఉంది. అంటే ఈ చెదిరిపోయిన గుంపుని మరలా దేవుడు సమకూర్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. హల్లెలూయా. తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మరలా పంపించాడు. హల్లెలూయా. చెదిరిపోయినటువంటి దేవుని యొక్క బిడ్డలను ఒక సమాజముగా కూర్చడానికి, ఇంకా ఈ భిన్నత్వంలో దైవజనులు చెప్పారు కదా, భిన్నత్వంలో మనందరం చెదిరిపోయినటువంటి మనల్ని ఒక తాటి కిందకి తీసుకురావాలని ప్రేమ అనేటువంటిది మనకి నేర్పించి అందరినీ ప్రేమలోనికి తీసుకురావాలని చెప్పేసి తండ్రి సంకల్పం అయి ఉన్నది. హల్లెలూయా. అందుకని మనల్ని బహుగా ప్రేమించాడు గనక మరి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని లోకం కొరకు బలిగా ఇచ్చేసాడండి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు గనక తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చేసాడు. ఎందుకంటే మనందరం చెదిరిపోయి ఉన్నాము, సమకూర్చడానికి దేవుడు ఆ కార్యం చేశాడండి. బైబిల్ గ్రంథములో వ్రాసినటువంటి ఈ నిజమైనటువంటి యథార్థమైనటువంటి గాథ మన ఇండియా దేశంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, మన ఇండియా దేశాన్ని ఏ దేశం ఏదేది? బ్రిటిష్ కదేనా? ఇంగ్లాండ్ వాళ్ళే కదా. అయితే వాళ్ళు దోచుకున్నారు. సాతానుడు సంఘాన్ని దోచుకున్న రీతిగా, దేవుని బిడ్డలను దోచుకుని చెదరగొట్టిన రీతిగా నిజంగా వాళ్ళు దోచుకొని మనలో మనకి కొన్ని మనస్పర్ధలు ఏర్పాటు చేసి దీనిలోని కొంతమందిని వాళ్ళ పార్టీ వైపుకు మరల్చుకొని, హల్లెలూయా. ఇవాళ సాతానుడు చేసే పని కూడా అదేనండి. మనలో కొందరిని వాడి వైపు లాక్కుంటున్నాడండి. లాక్కొని మనకంటితో మనల్నే పొడిచేటువంటి పని చేస్తా ఉన్నాడు. వాడు కుయుక్తి మనం గుర్తించలేకపోతున్నాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా అదే చేశారు. మనలో నుండి కొంతమందిని తీసుకొని వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా మనకి చాలా అరాచకాలు సృష్టించాడు. మన వాళ్ళే కొంతమంది ధనముకు లేకపోతే ఉద్యోగానికో దేనికో ఆశపడేసి వాళ్ళకి ఫేవర్గా పనిచేశారు. హల్లెలూయా. ఇవాళ దయచేసి గమనిక చేసినట్లయితే
క్రీస్తు చేసిన కార్యాన్ని చెదిరిపోయినటువంటి మనల్ని ఏకం చేయడానికి ఆయన పొందినటువంటి శ్రమను ఈనాడు చాలామంది వృధా చేస్తూ సాతానుడు మనలోనే భేదాలు తీసుకొచ్చి ఇది నా సంస్థ, ఇది ఇది నా ఇది అని మనల్ని ఏకత్వం నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇప్పుడు జరిగేదేంటి? ఏకత్వంలో నుంచి భిన్నత్వంలోనికి తీసుకెళ్ళిపోతావు అన్నాడు. ఒకే తండ్రి మనకు, అయితే మనల్ని ఎడగొట్టేసేసి మనలో మనమే ఇది నా సంస్థ అని, ఇది నా మతం అని, ఇది నా ఏమంటారు దాన్ని చెప్పండారా అమ్మా? ఇది ఏడి మా ఫ్రెండ్ ఏడి వాడైతే చెప్పేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలామందికి సంస్థలుగా ఇడిపోయారు కదండి. ఏమండి? ఎలాగా ఇది నాది, ఇది నాది, ఇది నాది అని విడిపోయి ఈనాడు క్రైస్తవులే శత్రువులైపోయి మన సాతానుడు మన కంటిని మన ఏళ్ళు చెంది పొడిచేటట్టుగా మనల్ని భ్రమపరుస్తున్నాడు, మభ్యపెడుతూ ఉన్నాడు. మనం ఒక సంఘంలోనే కాదండి, ఇవాళ దేశ పరిస్థితులు మనం గమనిక చేసినట్లయితే ఆనాడు అందరూ ఐక్యతగా ఉండాలని వాడు మనల్ని చెడగొట్టేసేసి పాడు చేసినటువంటి ఆ యొక్క బ్రిటిష్ రాజ్యాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మనలోనే నాదొక పార్టీ, నీదొక పార్టీ, నువ్వు నాకు శత్రువు, నావు నీకు శత్రువు, మనం కొట్టుకుంటూ ఇండియా దేశం ఉండండి ఐక్యతను ఏం చేస్తున్నారండి? చెడగొట్టేస్తా ఉన్నారు. ఇండియా దేశానికి దేవుడు ఒక కట్టడ నిర్ణయించాడు కదండి. కట్టడలు నిర్ణయించాడు. ఆ కట్టడలన్నీ మనం త్రోసివేసుకుంటూ కట్టడలన్నీ ప్రజాస్వామ్యాన్ని పాడు చేసుకుంటూ ఇవాళ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా సాతాను యొక్క కుట్ర. అయితే ఇప్పుడు మనం లోకంలో ఎవరు గ్రహించకపోయినా క్రైస్తవ బిడ్డలు ఇది సాతాను యొక్క కుట్రాన్ని గుర్తించి మరలా చెదరిపోయినటువంటి వారిని అందరినీ కూడా అదే ఇది మనల్ని ఇలాగో సాతానుడే చెదరగొడుతున్నాడు, పాడు చేస్తున్నాడు, కానీ మనందరం ఒకటే మనం యేసు రక్తంలో కడగబడ్డాము, పరిశుద్ధపరచబడినటువంటి ఆలోచన చేత ఒకరినొకరు మంచి మార్గంలోనికి నడిపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మరలా స్వాతంత్ర్యం అంటే ఏంటంటే స్వేచ్ఛ. ఏంటండి? ఇప్పుడు స్వేచ్ఛ లేదండి, స్వాతంత్ర్యం లేదు. గవర్నమెంట్ ఎవరైనా ఏదైనా అంటే తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? జైల్లో పెట్టి చేసి నానా చిత్రహింసలు పెడతా ఉన్నారు. స్వేచ్ఛ అనేటువంటిది లేదు, స్వాతంత్ర్యం అనేటువంటిది లేదు. ఇది మన చేతులారా అలాగే ఒకరినొకరు దీన్ని ఎక్కువైపోయింది. వాళ్ళు అలాగే చేశారు, నేను ఇలాగ చేశాను, అలాగే చేస్తాను అంట. స్వేచ్ఛను మనమే హరించుకుంటున్నాం, స్వేచ్ఛను మనమే పాడు చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలంగా మరలా మనకి బుద్ధి రావాలి. ముందు దేవుడు మనకి ప్రేమను నేర్పించాడు కాబట్టి లోకంలో ఎవరికి తెలియనటువంటిది జ్ఞానము దేవుని బిడ్డలకు దేవుడు నేర్పించాడు కాబట్టి సాతానుడు చెడగొట్టినటువంటి ఈ జ్ఞానాన్ని క్రోడీకరించుకొని సాతాన్ని జయించి మరలా మొదటి ప్రేమను ఏం చేసాం మనం? మొదటి ప్రేమను మనలో దేవుడు కనిపించట్లేదు అన్నాడు. ఎలాగండి? అన్నాడా లేదా? మొదటి ప్రేమను మీలో నాకు కనిపించట్లేదు అన్నాడు. అయితే ఆ మాట వినినటువంటి మనము ఎక్కడ తప్పిపోయామో దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? మొదటి ప్రేమ చూసినట్లయితే ఆనాడు నూతన నిబంధనలో చూసినట్లయితే మనందరం కూడా ఒకే స్థాయిలో ఉండాలి. మనందరి దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాలన్నీ కూడా సమకూర్చి ఒక్కసారి పెట్టేద్దాం, మనందరం కూడా ఐక్యతగా ఉందాం, హెచ్చు తగ్గులు లేకుండా ఉందాం అన్నారు. అయితే అందులో ఒకడేం చేశాడు? తప్పిపోయాడు. ఎవరండి అమ్మా? అననీయ. ఎవరండి? అననీయ తప్పిపోయాడు. తప్పిపోయి
అలాగా తప్పిపోయేటువంటి ఆ పరిస్థితి నాడు అందరిలోకి వచ్చేసిందండి. అందరిలోకి వచ్చేసింది. దేవుని పని కొరకు సహకరించకపోగా సహకరించేవాడిని చెడగొట్టేవాళ్ళు కూడా ఈనాడు చాలామంది మనలో నుంచే బయలుదేరారు. హల్లెలూయా. సమైక్యంగా జరిగించకుండా చెడగొడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మనం తెలుసుకొని మేల్కోవాలి. మనం ఏం చేయాలండి? సాతానుడు మనల్ని నిద్రపుచ్చాడు, అంధత్వంలోనికి తీసుకెళ్ళాడు, గుడ్డితనంలోనికి తీసుకెళ్ళాడు. మనమే బాధ నుండి మేలుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు గుర్తించుకొని, ప్రభు చెప్పిన మాటలను గుర్తించుకొని ఆ ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానము ఎక్కడ దొరుకుతున్నాయని మనం ఆలోచన చేసి ఏది మనకి దొరకటం కూడా దానికోసం పరిగెత్తుతున్నామో, ఏ నిరాశ చేత పరుగులు తీస్తున్నామో, ఏ అజ్ఞానం చేత పరుగులు తీస్తున్నామో వాటన్నిటి నుంచి వెనక్కి తిరిగి వచ్చి వాటిని విడిచిపెట్టాలి. నిరాశ, నిస్పృహ, ఇంకా ఏంటండి, కుట్ర, కోపం, ద్వేషం ఇప్పుడు వేశారు కదా వీళ్ళందరూ కూడా. వాటన్నిటి నుంచి మనం ఏం చేయాలంటే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు కాబట్టి దయచేసి మనం అందరూ కూడా వాటి నుంచి, ఆ కుట్రాల దగ్గర నుంచి బయటకు వచ్చి దేవునికి ఏకమైనటువంటి బిడ్డలుగా ఉంటూ మరలా చెదరిపోయినటువంటి లోకాన్ని మనం ఏం చేయాలండి? ఏకంగా కట్టాలి. హల్లెలూయా. క్రైస్తవుల మీద భారం ఉంది. నేను ఈ జెండాను చూసినప్పుడు నేను అదే అనుకున్నాను. ఎన్ని గుర్తులు ఉన్నాయి దీంట్లో? 3 గుర్తులు ఉన్నాయి కదా. మన ఇండియా దేశంలో మెయిన్ మతాలు ఎన్ని మతాలు ఉన్నాయి అమ్మా? 3 మతాలు ఉన్నాయి, అంతే కదా. ఒకటి హిందూ మతం, ఒకటి ముస్లిం మతం, రెండోది క్రైస్తవ మతం. అవును కదా. ఈ 3 గుర్తులు 3 మతాలకు సంబంధించింది అని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ పైన కాషాయం హిందువులకి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఈ కింద ఏ రంగది అమ్మా? ఆకుపచ్చ అంటే సమృద్ధికి సూచిస్తుంది. పంట, డబ్బుకి, మరి హోదానికి అవి చూపిస్తూ ఉన్నది. పైనేమో హిందువులు ఉన్నారు, కిందేమో ముస్లిమ్స్ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఈనాడు ముస్లిమ్స్ దగ్గర ఉన్నటువంటి డబ్బు ముస్లిం కంట్రీస్లో ఉన్నటువంటి డబ్బు ఎక్కడ లేదు. మనోళ్ళు అక్కడ పోయి కూలి చేసుకుని బతుకుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని. అంత ధనికులైనటువంటి వారు. అయితే ధనికులకి ఎక్కువగా గర్వం ఉంటుంది, అవునా కదా. గర్వం ఉంటుంది. వీళ్ళకేమో ఇదొక సంబంధమైనటువంటి ఈ కాషాయ వస్త్రం అని, ఆ వస్త్రం అని ఇదో మత సంబంధమైనటువంటి విధానంలో ఇది కొట్టుకుపోతూ ఉంది. ఈ తెలుపు అనేటువంటిది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఈ తెలుపును ఎక్కడ పెట్టాడు? రెండింటి మధ్యన పెట్టాడు. హల్లెలూయా. రెండింటి మధ్యన ఎందుకు పెట్టాడంటే ఇటు కానీ సత్సంబంధాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ తెలుపును సెంటర్లో పెట్టాడండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మన ఇరుగు పొరుగు వారిని ఇటు పక్కన ఇరుగు పొరుగు వారు ఉన్నారు చూసారా, వారందరినీ మనం ప్రేమతో తెలుపులోనికి తీసుకురావాలందరినీ మనం. హల్లెలూయా. మనం ఈ గుర్తులో ఉన్నాం మనము. అయితే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మన యొక్క ఈ ప్రేమలోనికి మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రేమలోనికి మనము నడిపించే బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. ఈ స్వాతంత్ర్య దినోత్సవం అనేటువంటిది స్వేచ్ఛని గురించి ఉంది. ఇక్కడ దేని గురించి ఉందండి? స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ అనమాట. అయితే ఈనాడు స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కడ లేదు. అయితే ఇప్పుడు మరలా స్వేచ్ఛను మనం తీసుకురావాలంటే ఆ యేసు ప్రభు ఒక్కడే స్వేచ్ఛని ఇస్తాడు మనకి. నా దగ్గరకు రండి, మీకు నేను నెమ్మదినిస్తానన్నాడు, స్వేచ్ఛనిస్తానన్నాడు. ఈ స్వేచ్ఛ మనకి పోయినటువంటి దాన్ని మనం మరలా సమకూర్చుకోవాలంటే ఇస్తానన్న చెప్పినటువంటి యేసయ్య దగ్గరికి మన అందరం రావాలి. హల్లెలూయా. మనందరూ వచ్చి ఆయన చెప్పిన మాట మనం విని ఆయన మాటకు లోబడి, ఎందుకు లోబడాలంటే ఆయన చెప్పింది యథార్థం అనమాట. ఆయన ఎవరు? యథార్థమైన వాడు, మాట తప్పని దేవుడు. నా దగ్గరికి రండి, మీకు నేను శాంతిని, విశ్రాంతిని, సమాధానమును, సంతోషమును నేను ఇస్తానని ప్రభువారు సెలవిచ్చారండి. హల్లెలూయా. అయితే ఆ మాట చెప్పిన వాడు పరిశుద్ధుడు గనక, నమ్మదగిన దేవుడు గనక
ఇంకా మనలో ఏ విధమైనటువంటి సందేహం లేకుండా, ఏ విధమైనటువంటి సందేహం లేకుండా వాళ్ళు ఆ మతం అని వీళ్ళు ఈ మతం అని వాళ్ళు మా సంఘం వాళ్ళని మీ సంఘం వాళ్ళని ఇలాంటివన్నీ పెట్టుకోకుండా దేవుని యొక్క ప్రేమను బట్టి దేని ముందు మనలో ఉన్నటువంటి ద్వేషాలను జయించాలి. ఏం చేయాలండి? ద్వేషాలను జయించాలి. ఆ ద్వేషాలే మనల్ని ఒకరినొకరు దూరం చేస్తూ ఉన్నాయి. ద్వేషం లేకుండా ద్వేషాన్ని జయించాలి. మనలో ఉన్నటువంటి పాపపు గుణాలను మనం జయించాలండి. ఇదంతా కూడా ఒక్క వాట మీరు చూస్తే మనం బాగుండాలి, ఇతరులు పాడైపోవాలంటే సంగతి ఈనాడు ప్రతి ఒక్కరిలో పాతుకుపోయిందండి. మన పార్టీ బాగుండాలి, ఇతర పార్టీ నాశనం అయిపోవాలి. ఈ రెండు పార్టీలు ఉండాలని ఎవరు కోరుకోవట్లేదు. ఉండాలి శుభ్రంగా ప్రతిపక్షం కూడా ఉండాలి, లేదా ఎవరు కోరుకోవట్లేదు. ఈనాడు క్రైస్తవుల బిడ్డల్లో కూడా అలాగే ఉందండి. ఎవరి మట్టుకు వారి జీవితాల్లో తమ్మును తామును సరి చేసుకొని తమ్మును తాము బాగు చేసుకొని లోకానికి ముందు మాదిరి చూపించవలసినటువంటి దైవజనులే ఈనాడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మనం కాదంటానికి వీల్లేదు. భయంకరమైనటువంటి విధానంలో క్రైస్తవులే దేవుని నామానికి వ్యతిరేకంగా, అవమానకరంగా, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు, పెద్దోళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? అలాగే ఈనాడు దయచేసి గమనిక చేసి నడితే పెద్ద వాళ్ళ ద్వారా లేనిపోయినటువంటి ఈ భూమి మీద గ్లడ్జెస్ వచ్చేసి అవి వచ్చి వాళ్ళ అతి తెలివితేటలను ఉపయోగించుకొని ఈ మతం అప్పుడు వచ్చింది, ఆ మతం ఎప్పుడు వచ్చింది, ఇది అప్పుడు వచ్చింది, ఇది ఇప్పుడు వచ్చిందని ఒకరినొకరు విమర్శించుకునేటువంటి స్థితిలోనికి దిగజారిపోయామండి. హల్లెలూయా. ఎవరి మట్టుకు వాళ్ళు నేను గొప్ప అనిపించుకోవాలని చెప్పేసి ఆ అసత్యాలు కూడా తీసుకొచ్చి సత్యాలుగా బోధిస్తూ రకరకాలైనటువంటి విధానంలో తప్పుడు బోధలు ఈనాడు దేవుడు చెప్పాడు. ముందే చెప్పాడు దేవుడు. ఈ రాకడ సమయంలో అబద్ధకులు బోధకులు వస్తారంటున్నారు. చూడండి, రాకడ సమయం అతి సమీపంగా ఉన్నది. అబద్ధపు బోధకులంట. దేవుడు ఎంత కరెక్ట్గా చెప్పాడు చూసారా? ఇప్పుడు అవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయా లేదా? అబద్ధ బోధకులకి ఎక్కువగా విలువిస్తారండి. అబద్ధం చెప్పే వాళ్ళకి విలువిస్తారు. మనకు ఒక సామెత ఉంది తెలుసా? యథార్థవాది అవునా కాదా? సామెత ఊరికే పుట్టదండి. ఊరికే పుట్టదండి. ఇవాళ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రచారకులు అధికంగా అయిపోయి ఈ క్రిస్టియానిటీని పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరలా ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధరించబడి దేవుని వైపు మళ్ళుకొని ఈ చెదరిపోయినటువంటి లోకాన్ని ఒక తాటి మీదకు తీసుకురావడానికి, ప్రేమ చేత ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులనుగా చేయడానికి మనందరి మీద భారం ఉన్నది. హల్లెలూయా. మనందరి మీద భారం ఉన్నది. ఏ ఒక్కరు కూడా ఇది నాకు లేదు అని విడుదల తప్పుకోవాలని చూసుకోకుండా మనందరి మీద భారం ఉన్నది. చెదిరిపోయినటువంటి ఈ లోకాన్ని మనం ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రేమలోనికి తీసుకొని వచ్చి చెదిరి నరకానికి ఎవరి మట్టుకు వాళ్ళు చెదిరిపోయి నరకానికి పోతున్నారు. అందరూ కలిస్తే ఈ నరకం నుంచి మనం ఎదిరించగలము. నరకానికి అధికారి ఎవడిక్కడ? సాతానుడండి. మనమే ఒకరికొకరు విరోధంగా పెట్టుకొని వాడికి అవకాశం ఇస్తున్నాం. మనందరూ ఐక్యతగా ఉంటే సాతానుడు మనల్ని ఏమీ చేయలేడండి. సాతానుడు ఓడిపోతాడు. హల్లెలూయా. సాతానుడు ఓడిపోతాడు. అందుకని మనందరూ ఎవరి పక్షంగా ఉండాలంటే సత్యం పక్షంగా ఉండాలి. సత్యము మనలను అందుకోసం ఇలాంటి చేసుకునే పండుగ ఏంటంటే స్వాతంత్ర్య దినోత్సవం. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యమైనటువంటి దేవుడిని మనందరం కూడా దయచేసి మనపూర్వకంగా హత్తుకుందాం. ఏ తేడా కూడా కాదు. వాళ్ళు అట్లా చేస్తున్నారు, మనం ఇట్లా చేస్తాం, మనకంటే వాళ్ళకంటే సీనియర్లు కదా, వాళ్ళే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఇవన్నీ కదండి. ఎవరి మట్టుకు వారు తమ్మును తాము పరీక్షించుకుంటూ దేవుని ఆ సత్యాన్ని నేను అనుసరిస్తున్నానా లేదా? సత్యము మనల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. ఈనాడు భూమి మీద చూస్తే సత్యం ఎక్కడ కనిపించట్లేదండి. సత్యం ఎక్కడ? అసత్యవాది దేశాన్ని ఏడుతున్నాడు. మళ్ళీ వాడిని ఓడించాలంటే మన మీదే పెట్టాడు దేవుడు, మన మీదే పెట్టాడు ఆ భారము. హల్లెలూయా. మన భుజస్కంధాల మీద దేవుడు ఆ భారం పెట్టాడు. అందరి మీద దేవుని ఎరిగినటువంటి బిడ్డలందరూ కూడా ఆ భారము కలిగి యథార్థంగా మనం జీవిస్తూ యథార్థానికి బ్రతికిద్దాం. మనం సత్యాన్ని బ్రతికిద్దాం. అది అది పాడైపోయింది, దాన్ని పునరుద్ధరించుకోవాలి మనం. అది మనందరి బాధ్యత.
నా వల్ల వాళ్ళందరినీ నేనెక్కడ చేస్తాను అని అనుకుంటే కుదరదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నాదు జనములు నన్ను విడిచినను, నన్ను నీవు విడువకుండా. నాదు జనములు నన్ను విడిచినను, నన్ను నీవు విడువకుండా. నీ కను దృష్టి నాపై ఉంచి, నాకు రక్షణ శృంగమైన. నీ కను దృష్టి నాపై ఉంచి, నాకు రక్షణ శృంగమైన. ఆనందింతో నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతో నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆత్మనాద అదృశ్య దేవా, ఆత్మనాద అదృశ్య దేవా, అఖిల చరాలకు ఆధారుడ, అఖిల చరాలకు ఆధారుడ. ఆనందెంతో నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. హల్లెలూయా. నాదు జనములు నన్ను విడిచినను, నన్ను నీవు విడువకుండా. హల్లెలూయా. ఎవరి మధ్య వాళ్ళు విడిచిపోయినాడు. కొంతమంది ఉంటున్నారు అలాగా. నాకు వాళ్ళకి సంబంధం ఉండదు, మా మార్గం వేరు వాళ్ళ మార్గం వేరు, వాళ్ళు మనకి లోబడరు, వాళ్ళు శోచనలకు తిరుగుతారు అని ఈ జనాలు ఎవరు నన్ను విడిచిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపోలేదు. మనల్ని మనం ఒకరికొకరు కొట్టుకుని ద్వేషించుకొని విడిపోవచ్చేమో, కానీ దేవుడు అలాగ విడగొట్టేవాడు కాడు. ఇప్పటికైనా మనం దయచేసి గమనించి, రాకడ సమయంలో చెదరగొట్టేటువంటి సాతానుడు గట్టిగా పనిచేస్తా ఉన్నాడు. చెదరగొట్టేటువంటి సాతానుడు ఓడిపోవాలంటే మనము సమకూర్చబడాలి. హల్లెలూయా, సమకూర్చబడాలి. దీనిలో సమకూర్చబడాలంటే స్వార్థం కొంతలో ఉంటుంది, నిరాశ కొంతల మందిలో ఉంటుంది, తర్వాత ఇంకేమంటారు, సోమరితనం కొంతమందిలో ఉంటుంది. ఈ ఉన్నటువంటి మనలోటువంటి దుర్గుణాలే మనల్ని ముందు సాగకుండా బంధించి వెనకలాగుతున్నాయి ఆ బంధకాలు. ఆ బంధకాలు తీసేయడానికి యేసయ్య వచ్చాడు. అయ్యా నన్ను రక్షించయ్యా, నా బంధకాల నుంచి నన్ను కోపము నుంచి విడిపించయ్యా, ద్వేషము నుంచి విడిపించయ్యా, అసూయ నుంచి విడిపించయ్యా, నిరాశ నుండి విడిపించయ్యా, సోమరితనము నుంచి విడిపించయ్యా. ఇవన్నీ కూడా దేవుని యొక్క మార్గానికి అడ్డుగా ఉంటున్నాయండి. అన్నిటికంటే ముఖ్యంగా స్వార్థము మనల్ని వెనకలాగేస్తా ఉన్నదండి. వీటన్నిటి నుంచి మనము జయము పొందుకొని దేవుని కృపకు పాత్రలమై దేవునికి మహిమ కలుగులాగిన ఆయన నీతి రాజ్యము మన ద్వారా స్థాపించాలని ఆయన అహర్నిశలు పనిచేస్తున్నారు. హల్లెలూయా. నీతి రాజ్యం స్థాపించాలని అహర్నిశలు పనిచేస్తున్నారు. అయితే దేవునికి మనందరం కూడా ఏం చేయాలండి, సపోర్ట్గా ఉండాలి. దేవుని మాట వినాలి. దేవుని మాటను త్రోసివారంగా ఎవరిది ఎక్కువ ఆడదనన్నట్టుగా, ఎవరి ఆచారం ఆడదన్నట్టుగా, ఎవరి మనసు తోసినట్టుగా వాళ్ళు అలాగూ దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా ఇది నాది అని సమైక్యతతో. హల్లెలూయా. సంఘములో కూడా కొందరికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కాదు, అందరికీ సంఘములో భాగస్వామ్యం ఉన్నది. చీపుని పెట్టుకుని ఊడ్చుకుని వాళ్ళతో సహా. ఆ తర్వాత పెద్దగా అందరినీ అజమాయిషి చేసే పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా ఒకటే, ఒకటి. అలాగూ సమానత్వం మనం కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఆనాడు ఇలాంటి ఉద్దేశాలు కలిగి కొంతమంది ఆ యొక్క శత్రువులకి ఎదురు తిరిగారండి. ఎలా తిరిగారు? గాంధీ గారు ఏం చేశాడు? శాంతి శాంతి శాంతి. వాళ్ళు కొట్టినా కొట్టొద్దు, వాళ్ళు తిట్టినా తిట్టొద్దు, వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడితేనా జైల్లోకి వెళ్ళిపోదాం, శాంతి. ఈ ఆయుధం ఒక్కటే పట్టుకోండి, ఈ ఆయుధం
ఒక్కటే పట్టుకోండి చాలు. అంతకుముందు ఎంతోమంది యుద్ధాలు చేశారు, ఎవరో జయించలేకపోయారు వారిని. చాలామంది చాలా రకాలుగా యుద్ధాలు చేశారు. కానీ దేవుడు చివరికి గాంధీ గారు ఏ ఆయుధం తీసుకున్నాడు అమ్మా? అహింసావాదమైనటువంటి ఆ ఆయుధం తీసుకొని శాంతి శాంతి శాంతి. ఈనాడు మనం సాతాన్ని చెడగొట్టి మరి ఓడించాలంటే సాతాను మనం చెదరగొడుతుండగా నరకానికి నడిపిస్తూ ఉంటాడుగా, మనందరము కూడా నరక బాధ నుంచి విడుదల పొందుకోవడానికి దీనిలో మన పాత్ర ఎంతైనా దేవుడు మనకి ఉంచాడు. దేవుడు మన మీదే పెట్టాడు ఆ భారం, మన మీదే. నాది కాదులే అని అనుకోకండి, అంతా దేవుడే చేస్తాడు అనుకోండి. దేవుడు చేసేది ఏంటి? దేవుడు మనం చేయాల్సింది ఆయన చేశాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేయవలసినటువంటి కార్యము చేశాడు. మనలోనికి రక్షణ అనేటువంటిది ప్రవేశపెట్టాడు. ఇక్కడి నుంచి మనం చేయాలి ఆ కార్యం, ఇక్కడి నుంచి మనం చేయాలండి ఆ కార్యం. దాన్ని చేతపట్టుకొని ఆ అహింస అనేటువంటిది, సత్యం అనేటువంటిది, నెమ్మది అనేటువంటిది, ఈ సమాధానం అనేటువంటిది ఆయుధాలు మనం పట్టుకొని ఈ లోకములో దుష్టుని జయించి నీతి రాజ్య స్థాపన కొరకు మనందరం కూడా నిద్రపోవాలా? నిద్రపోవద్దు కదా. ఎవడో నిద్రపోతున్నారు, అందుకని ఆ మాట వచ్చిన నోటేమటే. మన నిద్రపోయేవాడు కొంతమంది, అప్పుడే మరి ఇంకా టైం అయిపోయింది కానీ కొంతమంది. ఈ సణుగులు, రకరకాల సణుగులు, ఈ సణుగులు ఐక్యతను కాపాడవండి, చెడగొడతాయి. అందుకని మనందరం ఐక్యతగా ఉండాలంటే సణుగుళ్ళే వాళ్ళు ఉండకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కల్పించుకుని భేదాలు చెప్పుకునే వారంగా నీకంటే ఆయన బెటరు, ఆయనకంటే ఈయన బెటరు, ఈయనకంటే ఆయన బెటరు, ఎన్ని కొంపలు నొప్పులు పెట్టేస్తున్నారండి. ఏం పెడతారు? నొప్పులు పెట్టేస్తున్నారండి. సంఘంలోనే భేదాలు కల్పించేసి ఆ పాస్టర్ మంచోడు, ఇది పాస్టర్ మంచోడు కాదు, ఆయన మంచోడు. నిజంగా చెప్పితే పాస్టర్ నచ్చడండి, నిజంగా చెప్పేవాళ్ళు ఎవడికి నచ్చడు. మొన్న దైవజనులు ఆయన అంటున్నాడు, ఆయన చాలా వృద్ధుడు, ఆయన పిలిచారంట కొంతమంది దైవజనులు, అయ్యా మీ అందరూ వచ్చి మమ్మల్ని బలపరచాలి, మీరు రండి, మేము మా దైవజనులు కొడుకు పెట్టుకుంటామనంటే, నన్నెందుకు పిలుస్తున్నారు నాయన, నేను అందరినీ తిడతాను కదా అన్నాడంట ఆయన. మీరేది తిడతారండి, మీరు మమ్మల్ని మీ తిట్లు మమ్మల్ని దీవెనిగా ఉంటాయి, మేము చేసే తప్పులన్నీ మీరు ఎత్తి చూపిస్తూ ఉంటారు, మమ్మల్ని దీవిస్తారు, మీరు కావాలండి మాకు, మీలాంటి వాళ్ళు లేకపోతే ఈ తప్పులు అలాగే పెరిగిపోతాయి, తప్పులు ఖండించే వాళ్ళు మీరు ఉండాలి, మీరేదో మమ్మల్ని తిడుతున్నారని మేము భావించాం మేము అని వాళ్ళు సంజాషి కోరుకున్నారండి. ఆ దైవజనుడి పేరేంటి మీకు ఇప్పుడు వస్తే అమ్మా? రాజశేఖర గారు అయ్యగారు. అది అందరూ వినే ఉంటారు, నేను అందుకని గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆయనే అన్నాడంట, మీరు నన్ను అందరినీ తిడతాను రా బాబు, నన్ను ఎందుకు పిలుస్తున్నారు అన్నాడంట. మీ తిట్లు మాకు దీవెనండి, మీరే తిట్టకపోతే మేము ఏమైపోతామో మా పరిస్థితి ఏమైపోద్దో. అలాంటి దైవజనులు లేవాలండి, అలాంటి దైవజనులు లేవాలి. బాధపడడం కాదు, లేవాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా శిక్షించబడి, గాయపరచబడి, కొట్టబడి ఆయన మరి శాంతి స్థాపన చేశాడు. మనం కూడా ఈ శాంతి స్థాపనలో మనం కూడా మన పాత్రలో పోషించాలండి. స్వార్థాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు స్వార్థం ఏమన్నా చూపించాడా? స్వార్థాన్ని విడిపించి సమైక్య నాదంతో అనేకులను ప్రేమ అనేటువంటిది ఆయుధం చేత పట్టుకొని సాతానుడిగా ఆయుధం ఏంటంటే ద్వేషం. ఏంటన్నాడు? ఎవరిని చంపుదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని పొడి చేద్దామా, ఎవరిని కరిచేద్దామా, ఆడ ఆయుధాలు అవి. కానీ మన ఆయుధంలో ప్రేమ అనేటువంటి ఆయుధమును పట్టుకొని ఆ సాతాన్ని మీద ఎదురు తిరుగుతూ నీతిరాజ్య స్థాపన కొరకు మనవంతు ఇవాళ రాజకీయ నాయకులు మనం చూస్తే ఎవరి మట్టి వాళ్ళు అంటున్నారు స్వాతంత్ర్యం కూని అయిపోయింది. ఏమైపోయిందండి? ఏది కూని అయింది? అయ్యా రాజా వెళ్ళిపోయాడా? ఏది కూని అయింది అంటున్నారు అమ్మా? చెప్పాలి, ఏది కూని అయిపోయింది? రాజ్యాంగం అంతేనా? ఏమంటారు దాన్ని? మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తూ ఉన్నాం. ఆనాడు ఈ సరైనటువంటి అవగాహన లేక మానవుడు తప్పుదారిలో పడుతున్నాడని దేవుడు ఒక చక్కటి నాయకుడిని లేవనెత్తాడు. ఆయన పేరే అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి వాటన్నిటినీ ఇవాళ తప్పుదారి పట్టించేసి ఆయనకి విలువ లేకుండా చేస్తూ ఉన్నారు.
ప్రజాస్వామ్యము, అది నేను అనేది. ఏమంటారు దాన్ని? ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కూని చేస్తున్నారండి. ఎక్కడుందండి మరి సమాధానం ఎక్కడొచ్చింది? మనం అనుకుంటున్నాం ప్రజాస్వామ్యం వచ్చేసింది, స్వాతంత్ర్యం వచ్చేసింది అని మనం ఏదో పండగ చేసుకుంటున్నాం. కానీ మన హృదయంలో కొంచెం ఆలోచన చేసి ఎంతవరకు స్వాతంత్ర్యం వచ్చింది మనం పరీక్షించుకుంటూ మన చిన్నతనానికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? స్వాతంత్ర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడికి వచ్చింది స్వాతంత్ర్యం? ఎవడికి వచ్చింది? కోటీశ్వరుడికి స్వాతంత్ర్యం వచ్చింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి, ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి, ఇష్టం వచ్చినట్టుగా తిరగటానికి బాగా అన్నటువంటి వారికి స్వాతంత్ర్యం వచ్చింది. మనకు మాత్రము రాలేదు. అయితే మనందరం పోరాడాల్సింది, దెబ్బలు తింటూ రక్తం కారుస్తూ మౌనంగా ఎదిరించాలి. అది దేవుని కొరకు మనం బలంగా నిలబడాలి. దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి. దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనం మాటలు చెప్పడం కాదు, కానీ మన బ్రతుకు సాక్ష్యార్థంగా ఉండాలి. మన బ్రతుకు, మన తీరు అనేకులకు సాక్ష్యముగా ఉండాలి. నిస్వార్థమైనటువంటి భక్తి చేయాలి. నిస్వార్థమైనటువంటి భక్తి చేసే ఆ భక్తికి విలువ ఉంటుంది. ఆ భక్తికి ఇతరులు కూడా మనకి గౌరవిస్తారు. అలాంటి భక్తి చేస్తూ అది మన పాట కూడా పాడుకుంటాం కదా, నీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకు అది బేలయ్యా. అది ఆనందము, అది సంతోషము, అది నిత్య సంతోషము. హల్లెలూయా. ఆయన మెచ్చే విధంగా, ఆయనకి నచ్చిన విధంగా మోషే గారిని మెచ్చుకున్నాడండి. ఆయన మోషే గారి మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళ చేత మోషే గారు అలా మోషే గారు అక్క కూడా తిరుగుబాటు చేశారు. అయితే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మోషేని మీద మీరు ఇలా తిరుగుబాటు చేస్తున్నారని మోషేని మెచ్చుకున్నాడండి. నాకిష్టమైన భక్తి చేసేటువంటి భక్తుడు మోషే అని మెచ్చుకున్నాడు. మనందరం కూడా ఆ యొక్క ఆలోచన మనం కలిగి దేవుడు మన నిమిత్తమై ఎందుకు అనకూడదు? ఆ మాట, నాకు నచ్చే భక్తి వీళ్ళు చేస్తున్నారని సాక్ష్యం ఇవ్వాలి కదా. ఫలానా సంఘం దేవునికి ఇచ్చే మరి గౌరవపరిచేటువంటి సంఘం అని మనం ఎందుకు ఒక సంఘానికి పేరు తీసుకురాకూడదు? మన సంఘానికి మనమే చెడ్డ పేరు తెచ్చినా మంచి పేరు తెచ్చినా ఎవరండి? ఇంటికి మంచి పేరు తెచ్చినా చెడ్డ పేరు తెచ్చినా ఇంట్లో సభ్యులే, అవును కదా? మంచి పేరు తెచ్చినా చెడ్డ పేరు తెచ్చినా ఇంట్లో సభ్యులే. అలాగే సంఘానికి మంచి పేరు తెచ్చినా చెడ్డ పేరు తెచ్చినా సంఘంలో పెట్టలే, బయట నుంచి అక్కడ రారు. కనుక దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా మనందరూ ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.